ఏపీలో యథాతథంగా ఇసుక సరఫరా జరుగుతోందన్నారు మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై ఎలాంటి నిషేధం లేదన్నారు. ప్రభుత్వంపై ఈనాడు పత్రిక పనిగట్టుకుని బురద జల్లుతోందన్నారు వెంకటరెడ్డి. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, యథాతథంగా ఇసుక సరఫరా జరుగుతోందని మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి అంటున్నారు. కానీ ప్రచారం వేరేలా జరుగుతోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయి? మైనింగ్ శాఖ డైరెక్టర్ ఎలాంటి డీటెయిల్స్ చెప్తున్నారు? బిందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక రీచ్ల నిర్వహణకు సంబంధించి, అదేవిధంగా ఇసుక సరఫరాకు సంబంధించి ఆ మైనింగ్ శాఖ స్పష్టత ఇచ్చింది. నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ కి ఈ రోజు దాన్ని ఒక తప్పుగా ప్రచారం చేసేటువంటి పరిస్థితి కొన్ని పత్రికలు కానీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక సరఫరాకు ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు, యథాతథంగానే ఇసుక సరఫరా చేస్తున్న అంశాన్ని ఆ మైన్ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలపైన ఎలాంటి నిషేధం కూడా సుప్రీంకోర్టు కానీ లేదా ఎవరు కూడా విధించలేదు. కేవలం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 18 ఇసుక రీచ్ల్లో మాత్రమే స్టాండ్ ఆపరేషన్స్ నిలిపేస్తాం. తాజాగా అన్ని పర్యావరణ అనుమతులు పొందిన తర్వాత ఆ కూడా తవ్వకాలు చేపడుతున్న అంశం స్పష్టం చేశారు. ఓకే సతీష్, సో యథాతథంగా ఇసుక సరఫరా జరుగుతోంది, కేవలం ఇది తప్పుడు ప్రచారమే అని వివరాలు అందిస్తున్నారు మా కరెస్పాండెంట్ సతీష్.